నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు నీళ్ల పంచాయతీ, మరోవైపు తిట్ల లొల్లి నడుస్తుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం. వంశీచంద్ర రెడ్డి గారు, ఎంతవరకు వచ్చింది నీళ్ల పంచాయతీ? పంచాయతీ ఏం లేదు, లేనిపోని పంచాయతీ పెడుతున్నారు. మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కి వాళ్ళ కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రు. మీ నాటకాలు ఇక్కడ సాగవు, మీ బండారం బయటపడ్డది, ఇక సాలని. ఇంకా మళ్ళా కూడా వాళ్ళకి బుద్ధి వచ్చినట్లేదు. ఇటువంటి మాటలు ఇంకా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వానికి ప్రజల మన్నలు వస్తున్నాయని కక్కుర్తితోటి, ఈర్ష్యతోటి ఇవాళ అనవసరమైన నిందలు మోపుతున్నారు. ఇట్లనే అబద్ధపు ఆరోపణలు చేసి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన నిందలు మోపితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊర్లలో కూడా తిరగనియరు వీళ్ళని. 13వ తారీఖున నల్గొండలో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు మీదనే ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏం చెప్తారు దానికి? భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసి వాళ్ళు మళ్ళా ప్రజలని మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లోపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. వాళ్ళ బండారం శాసనసభ సమావేశాల్లో వాళ్ళు మింగినటువంటి లక్షల కోట్ల కమిషన్లు, కాళేశ్వరంలో వాళ్ళు పడ్డటువంటి కక్కుర్తి కానీ, వాళ్ళు నీటి కేటాయింపులు సాధించడంలో వాళ్ళ అసమర్థత, ప్రాజెక్టులు కట్టడంలో అసమర్థత, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు నష్టం జరిగే విధంగా ప్రాజెక్టులు కడుతుంటే వాళ్ళు అడ్డుకోలేకపోయిన విషయంలో వాళ్ళ అసమర్థతని శాసనసభలో మేము వాళ్ళ బండారాన్ని బయట పెడతాం. కృష్ణా బోర్డుకు అంతర్గతంగా ఒప్పందం అయిపోయింది అనేది వాళ్ళు చెప్తున్న మాట, ఇది వాస్తవేనా? వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అసలు కేసీఆర్ స్వయంగా పోయి సంతకాలు పెట్టిండు, వాళ్ళ ప్రభుత్వం సంతకాలు పెట్టింది, అన్ని రికార్డ్స్ లో ఉన్నాయి. వాళ్ళే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా బేసిన్ సంబంధించిన ప్రాజెక్ట్ ని వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. మా స్టాండ్ క్లియర్ గా ఉంది. మనకు రావాల్సినటువంటి వాటా అయినటువంటి 570 టీఎంసీల నీళ్లు కృష్ణా నుంచి అందేంత వరకు అప్పచెప్పే విషయమే ఆలోచన చేసేది లేదు. ఎట్టి పరిస్థితిలో ప్రాజెక్టుల వాళ్ళకి అప్పచెప్పేది లేదు. ఇది మా ప్రభుత్వం. ప్రాజెక్టుల మీద శ్వేతపత్రాలు, బడ్జెట్ సమావేశాలు పెడతామంటున్నారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారు? సమాధానం చెప్తారా? ఏదో నాటకం ఆడతాడు. సంగమేశ్వర ప్రాజెక్టుల టెండర్లో పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్లు వాళ్ళు వేస్తుంటే, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంటే మేమందరం డిమాండ్ చేసినాము. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయి ఆ 2 ప్రాజెక్టులను ఆపమని. ఆనాడు దొంగ సాకులు చెప్పి ఆ 2 ప్రాజెక్టులు రోజు తెలంగాణకు రావాల్సినటువంటి 11 టీఎంసీల నీళ్లు, సంగమేశ్వర ద్వారా 8 టీఎంసీలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు, అంటే రోజు 11 టీఎంసీలు మనకు రావాల్సినటువంటి కృష్ణా బేసిన్ కి రావాల్సినటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణేతర బేసిన్ కి దొంగతనం, దోపిడీ చేసుకుంటూ పోతుంటే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పోయి అది ఆపేది కాక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దొంగ సాకులు చెప్పి డుమ్మా కొట్టిండు. ఈ అసెంబ్లీకి వచ్చే ధైర్యం ఏడుంటది? అసెంబ్లీకి నేను కోరుతున్నా, కేసీఆర్ అసెంబ్లీకి రావాలే. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అవినీతి, అసమర్థత మేము బయట పెడతాము. సో మచ్. ఇది మొత్తం మీద సో అన్ని రకాలుగా కూడా ఇక అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి రావాలి. సో మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. శ్వేతపత్రాలను కూడా బయట పెడతామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. సో కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.